అనుకూలంగా ఎదుటి పార్టీలకు వ్యతిరేకంగా వక్రీకరిస్తూ ఒక కథనాలని తయారు చేసి వార్చి వడ్డించడమే వీళ్ళ నీచ జర్నలిజానికి సంబంధించిన అలవాటు. అందులో భాగంగా రాయడం తప్పించి మరేమీ ఉండదు. ప్లస్ పోలీసులకు కూడా ఇట్లాగ ఎఫ్ఐఆర్ తయారు చేసుకోండి, ఇట్లా వాదించండి కోర్టులో అని చెప్పి సలహాలు ఇవ్వడం అనమాట. ఇది అందులో అంత మించి ఏం లేదు. అంటే ఒకటి సార్, రాజకేశ్ రెడ్డి గురించి ఫస్ట్ లోనే వచ్చిన అంశం ఎక్కడ బేగంపేట దగ్గర ఎక్కడో ఆయన వెంచర్ వేశారు అది దాన్ని. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా ఓకే, దీనికి ఈ శ్రవణ్ రావుకి లింక్ పెట్టారా లేదా అంటే అదే ఆ మొత్తం చదివితే ఎక్కడ లింక్ అయితే కనబడలేదు. కానీ 150 కోట్లు పెట్టి ఒక 90 ఎకరాలు ఎంతో కొనుగోలు చేశారు తెలంగాణలో స్థిరాస్తులు అనేది వీళ్ళు లింక్ పెడుతున్నారు. అంటే తెలంగాణ సపోర్ట్ నిజంగా ఉందా? అంటే ఈ డబ్బులను అక్కడ ఆస్తులుగా మార్చే విషయంలో బీఆర్ఎస్ సపోర్ట్ అప్పుడు ఏమన్నా తీసుకున్నారా అనేదా వీళ్ళ ఉద్దేశం? రాజకేశ్ రెడ్డి ఇంత ముందేదో రైల్వే స్టేషన్లో కుబేరా సినిమాలో ధనుష్ లాగా అడుక్కుంటుంటే తీసుకొచ్చి చేసిందేం కాదు కదా. అతను ఆల్రెడీ వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, సినిమా పెట్టుబడిదారు. అతను 150 కోట్లు వెంచర్ తీసుకున్నాడు కాబట్టి, మేము రాసిన వార్తల టైంలో అతను వ్యాపారం చేశాడు కాబట్టి అంటే ఇదివరకు కనుక TV9 వాళ్ళు ఆయన వెనకాల పడేవాళ్ళు. అతని పేరేంటి, ఈ చిన్నజీరి స్వామి గురించి ఆయన పడి తిరుగుతుంటాడు, రామేశ్వరరావు గారు, TV9 ఓనరు. ఆయన మీద కథనాలు రాసుకొచ్చేవాళ్ళు. ఆయన ఎటు వెళ్ళినా సరే ఆయన వాళ్ళతో లింక్ ఉంది, వీళ్ళతో లింక్ ఉంది, బీఆర్ఎస్తో లింక్ వలన ఇదంతా అని చెప్పేసి. ఇప్పుడు వార్తలు చచ్చిపోయినాయి మనకి. మనం ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే అక్రమ సంబంధాలు అంటకట్టడం అలవాటైపోయింది.